రాజకీయ పార్టీలకు శ్రద్ధాంజలి. ఎస్సీ వర్గీకరణను సమర్థించే అన్ని రాజకీయ పార్టీలకు, ఎస్సీ వర్గీకరణను సమర్థించే అన్ని రాజకీయ పార్టీలకు, ఎస్సీ వర్గీకరణను సమర్థించే అన్ని రాజకీయ పార్టీలకు, ఎస్సీ వర్గీకరణను సమర్థించే అన్ని రాజకీయ పార్టీలకు జై భీమ్. This is a little bit of introduction from my side. Welcome to all the media friends of Khammam city. I am Dr. Ratnakar, MBBS gold medalist, LLB, MBA, and journalism. National President for Mal Mahanadu and ROCS. ROCS stands for the Rural English Categorization Conspiracy of SCs. When I go to the other parts of India, nobody knows what Mal Mahanadu is. That is the reason why we have rechristened it as ROCS. ROCS stands for Rural English Categorization Conspiracy of SCs. Because this movement is not only confined to the states of Telangana and Andhra Pradesh, it is related to the entire nation, entire country. That is the reason why nobody knows what Mal Mahanadu is when you go to the other parts of India. It was renamed as ROCS, Rural English Categorization Conspiracy of SCs. కుట్రపూరిత ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక గర్జన అనేటటువంటి పేరుతో మార్చడం జరిగింది. మిత్రులారా, both names will be carried. మీరు అంతా గుర్తించాలి. అలాగే ఖమ్మం మీడియా మిత్ర సోదరులందరికీ కూడా దేశవ్యాప్త ఉద్యమం లాస్ట్ టైం మీ దగ్గరికి వచ్చాను, నేను దేశం అంతా తిరుగుతున్నాను. ఇది దాదాపు 300 ప్లస్ ప్రెస్ మీట్ అనుకుంటా. తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ ఫేజ్ ఆఫ్ అవేర్నెస్ క్యాంపెయినింగ్ లో ప్రోగ్రామ్ లో భాగంగా మళ్ళీ ఈ రోజు ఖమ్మంలో మరి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరంతా రెగ్యులర్ గా కోఆపరేట్ చేయాలి. ఏదో వచ్చిపోయేటటువంటి వ్యక్తి కాదు. వాట్ ఎవర్ కోఆపరేషన్ యూ కెన్ ప్లీజ్ ఎక్స్టెండ్ ద హోల్ హార్ట్, ప్లీజ్ ఎక్స్టెండ్ దట్ హోల్ హార్టెడ్ అట్ ది సేమ్ టైం ఫ్రమ్ మై సైడ్ అండ్ మై ఆర్గనైజేషన్ విల్ డూ వాట్ ఎవర్ పాసిబుల్. దయచేసి మీరందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా మీ సైడ్ నుంచి చేయగలిగినటువంటి కోఆపరేషన్ అంతా మీడియా పరంగా చేయాలని, అలాగే మా ఆర్గనైజేషన్కి ఏం చేయగలిగినా మీడియా మిత్రులందరికీ చేస్తామని సవినయంగా మీకు అందరికీ ఈ ప్రెస్ క్లబ్ మన అంబేద్కర్ ఫంక్షన్ హాల్ వేదికగా ఖమ్మం మీడియా మిత్రులందరికీ సవినయంగా మనం చేస్తామని మిత్రులారా దయచేసి కోఆపరేట్ చేయండి. ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ మూమెంట్. భారతదేశ చరిత్రలోనే వెల్కమ్ ప్లీజ్ భారతదేశ చరిత్రలోనే ఎటువంటి ఉద్యమం జరగలేదు. అంబేద్కర్ సార్ గారు ఉన్నప్పుడు కానీ బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు కానీ ఇటువంటి ఉద్యమం జరగలేదు. కాబట్టి తెలంగాణలో ఉన్న మాల బంధువులు మిత్రులారా సోదరులు, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని కుట్రపూరితంగా టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మిత్రులారా, ఆల్రెడీ రేవంత్ రెడ్డి, చంద్రబాబు చట్టాలు చేశారు కదా. Because the laws have already been made that there is nothing more left to be done. ఆల్రెడీ వాళ్ళు చట్టాలు చేశారు కదా, చట్టాలు చేయడానికి ఏమీ లేదు. ఆయన సైలెంట్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. మిత్రులారా, తెలంగాణలో మాల సామాజిక వర్గాన్ని పూర్తిగా మాల సామాజిక వర్గ ఉనికి లేకుండా చేశారు. మిత్రులారా, ఇది పూర్తిగా కుట్రపూరితమైన విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాల బంధువులు మనకి రిజర్వేషన్ పేరుతో వాళ్ళు పడేసేది 100లో ఒకరికో ఇద్దరికి మాత్రమే బెనిఫిట్స్. మిత్రులారా, అది కూడా ఇట్స్ నాట్ అన్ అఫీషియల్ క్యాలిక్యులేషన్, ఇట్ ఈస్ జస్ట్ ఎ వైడ్ గ్యాస్. 100లో ఓన్లీ 2 or 3 at most people are being benefited from the provision of reservations. ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో ఒకరు లేదా ఇద్దరికే బెనిఫిట్ జరుగుతూ ఉంది. మిత్రులారా, ఈ 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని చంద్రబాబు నాయుడు అప్పరు సహోదరు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమన్యాయమైన సోషల్ జస్టిస్ పేరుతో ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎలా పంచుతారు? అలాగే మోడీ గారు దేశవ్యాప్తంగా 11 ఎస్సీ కులాలు ఉన్నాయి. మిత్రులారా, ఎస్సీ లిస్టులో 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని 11 ఎస్సీ కులాలతో సామాజిక న్యాయం ఎస్సీ వర్గీకరణ పేరుతో సమన్వయం ఎలా పంచుతారు? ఈజ్ ఇట్ పాసిబుల్? మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఏమైనా ఆర్ దే గాడ్స్, డెమి గాడ్స్ ఆర్ డివైన్ బీయింగ్స్? వాళ్ళు ఏమైనా దేవుళ్ళ అన్న విషయాన్ని తెలంగాణలో చైతన్యవంతమైనటువంటి మాల సామాజిక వర్గాన్ని కుట్రపూరితంగా తొక్కేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి వర్గ ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. వీఆర్ నాట్ అగైన్స్ట్ ఎనీ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ, ఎనీ కాస్ట్ ఆఫ్ ది లిస్ట్ ఆఫ్ ఎస్సీస్. ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి ఏ వర్గానికి కానీ ఏ సెక్షన్కి కానీ మనం వ్యతిరేకులు కాదు. మిత్రులారా, మోడీ గారికి మనం అదే చెప్తున్నాం. అట్ ది సేమ్ టైం మోడీజీ, ఎస్సీ लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए। मोदी जी, आप कर सकते थे, कम करे, लेकिन दलित जातियों को विभाजित ना करें। मोदी जी, देश మొత్తం చెప్తున్నాం, भारत के इतिहास में दलित एकता पर सबसे बड़ा राष्ट्रव्यापी राजनीतिक षड्यंत्र है, इसे रद्द किया जाना है। अनभान तमिल सहोदरी सहोदरगळे, इंडिया प्रीपेड मलयाली सहोदरी सहोदरन्मारे,
ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ರೇ ಗುಜರಾತಿ ಮಿತ್ರೋ, మరాఠీ మిత్రాన, బెంగాలీ బంధురా, ఒడిశా బంధుగణ, దేశంలో భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ పేరుతో దళిత జాతిపై కుట్ర జరుగుతాను మిత్రులారా. మనం దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే దళిత జాతి యొక్క ఎగ్జిస్టెన్స్ పోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులంతా కూడా ఈ యొక్క పోరాటంలో భాగస్వామి కావాలని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తా ఉన్నాను మిత్రులారా. ఎందుకంటే సోషల్ జస్టిస్ అంటే మనకి ఇచ్చేటటువంటి పీనట్స్ లోనేనా? ఈజ్ ఇట్ నాట్ నీడెడ్ ఇన్ ద ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ? ఈజ్ ఇట్ నాట్ నీడెడ్ ఇన్ ద మినిస్టీరియల్ గట్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు and Modi's cabinet? Is it not needed lands and wealth of this country? Only needed in the peanuts given in the name of reservations? ఒక్కసారి ఆలోచించాలి మిత్రులారా. సామాజిక న్యాయం అంటే ఎస్సీ వాళ్ళకి ఇచ్చేటటువంటి పీనట్స్, వందల ఇద్దరికి ఇచ్చేటటువంటి దీంట్లోనే సామాజిక న్యాయం అక్కడ లేదా మిత్రులారా? ఆల్రెడీ చట్టాలు చేస్తారు కదా, సుప్రీంకోర్టు తీర్పిస్తుంది కదా అనుకోకండి మిత్రులారా. With due respect and submission to the Honorable Supreme Court, there should be an amendment to the Constitution of India that SCs cannot be subclassified at all under the guise of subclassification of social justice. ఈ దేశంలో కోర్టులు తీర్పులు ఇస్తూ ఉంటాయి మిత్రులారా, టైం టు టైం, డిపెండింగ్ ఆన్ ది డైనమిక్స్ ఆఫ్ ది పాలిటిక్స్, aspirations of the political parties. సుప్రీం కోర్టు తీర్పు 2004లో 5 judges bench of the Supreme Court, SC subclassification is not permissible under the Constitution of India. At the same time, again, the new judgment is under the what is that guidance of 7 judges of the Supreme Court. Again, it is permissible under the Constitution of India. అదే సుప్రీం కోర్టు 7 జడ్జిలు బెంచ్తో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సాధ్యమని చెప్తా ఉన్నారు మిత్రులారా. ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి ఏ కులానికి మనం వ్యతిరేకంగా అందరూ డెవలప్ అవ్వాలి, కానీ ఇచ్చే క్వాంటమ్ ఆఫ్ రిజర్వేషన్ ఎంత, దాన్ని పంచుతానంటారేంటి? ఇది కుట్ర కాదా? దేశంలో ఉన్నటువంటి ఎస్సీ లిస్టులో ఎంతో కొంత అభివృద్ధి చెందినటువంటి ప్రతి కులాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం. కాబట్టి దీన్ని మనం సీరియస్ గా తీసుకోకపోతే there comes in the moment in the history where we will have to read that once upon a time existed a community of Maras in both Telugu state. It totally lost its existence because of the lack of serious and stringent fight against this conspiracy of subclassification. మనం దీన్ని సీరియస్ గా పోరాటం చేయాలి. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉండేది, పూర్తిగా అంతరించిపోయింది అనేటువంటి పరిస్థితులు వస్తాయి మిత్రులారా. ఈ సందర్భంగా తెలంగాణ మాల సామాజిక వర్గానికి సమాజానికి తెలియజేయదలుచుకుంది ఒకటే మిత్రులారా, ఎస్సీలు అనేది దేశం మొత్తం మీద ఒకటే సబ్జెక్ట్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఎస్సీలందరినీ ఎస్సీలందరినీ ఒక యూనిట్ గా చూడాలి మిత్రులారా. ఇట్స్ నాట్ ఎ కాస్ట్, ఇట్ ఈస్ ఎ క్లాస్. బికాస్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ ఇంక్లూడెడ్ 1108 కాస్ట్, డిఫరెంట్ కాస్ట్. ఇక్కడ ఈ 11 ఎస్సీ కులాలు ఉన్నప్పటికీ కూడా మనకి ఇచ్చేది కేవలం 2. దీన్ని మాత్రమే వాళ్ళు సమన్యాయం పేరుతో పెంచుతారంటారు. ఓకే, ఎస్సీలు ఒక యాజ్ ఏ హోల్ ఇండియా మొత్తం తీసుకుంటే మిత్రులారా, అన్ని విషయాలు మీ డామినేషన్ ఓవరాల్గా మాదిగ సోదరులే. చమార్లు అంటారు నార్త్ ఇండియాలో, అన్ని విషయాల్లోనే డామినేషన్ మాదిగ సోదరులే మిత్రులారా. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాల సోదరులు ఒక స్టెప్ ముందన్నమాట నిజమే, కానీ దేశం మొత్తాన్ని వదిలేసి తెలుగు రాష్ట్రాల్లో మాలలే ఈ రిజర్వేషన్ దోచుకుంటున్నారు, తింటున్నారని చెప్పేసి 30 సంవత్సరాలుగా దుష్ప్రచారం చేసి ఈ రోజున ఒక వర్గాన్ని బ్రాండ్ వేసి అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గానికి వ్యతిరేకంగా కుట్రపూరితంగా చూపిస్తున్నటువంటి ఈ తరుణంలో చదువుకున్న వ్యక్తిగా దేశవ్యాప్త ప్రజాస్వామ్యం మనం ఎవరితో కొట్లాడదు మిత్రులారా. తెలంగాణ మాల సోదరులారా, బంధువులారా, శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా పోరాటం చేద్దాం. మనం if we fight seriously and stringently, any government will have to free from the issue of conspiracy. ప్రజలు సుప్రీం ప్రజాస్వామ్యంలో సీరియస్ గా ప్రజాస్వామ్యంగా పోరాటం చేస్తే ఏ ప్రభుత్వాలైనా పారిపోవాల్సిందే మిత్రులారా. వ్యవసాయ చట్టాల విషయంలో చూడండి, సాక్షాత్ కేంద్ర ప్రభుత్వమే రైతులు ప్రొటెస్ట్ చేస్తే పారిపోలేదా? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా. ఇజ్ ఇట్ గీతా, ఇజ్ ఇట్ బైబిల్ ఆర్ ఖురాన్? దట్ కాంట్ బి చేంజ్డ్ అట్ ఆల్. ఇట్ ఇస్ నాట్ టు బి చేంజ్డ్. భగవద్గీత, ఖురాన్, లేకపోతే ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోక, రాక్ ఇన్స్క్రిప్షన్స్, ఖురాన్, భగవద్గీత, వీళ్ళిద్దరు చట్టాలు చేశారు కదా, అంత అయిపోయింది. చేయడానికి ఏమీ లేదు, ముసుకూర్చడానికి నో, నాట్ ఎట్ ఆల్. మిత్రుల, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల, I sincerely appeal to all of you from the platform of Khammam, మనమంతా శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలి మిత్రులారా. చట్టాలు చేశారనుకుంటారండి, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రికి చెప్పదలుచుకుంటే కాంగ్రెస్ అంటేనే మాలంటేనే కాంగ్రెస్ అని నమ్ముతున్నటువంటి ఈ టైంలో తడిగుడ్డతో గొంతు కోసాడు మిత్రులారా రేవంత్ రెడ్డి. ఇది చాలా అన్యాయం. ఏ బీజేపీ గవర్నమెంట్ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చిందో ఆ బీజేపీ రూల్డ్ స్టేట్స్ లో ఎక్కడ ఎస్సీ వర్గీకరణ లేదు మిత్రులారా. రాహుల్ గాంధీ గారు కూడా ఇక్కడ చెప్తా, ఐఎమ్ appealing from the platform of Khammam to the leader of opposition to the Congress in the Lok Sabha.
Where is the sub-classification of SCs? Is there any sub-classification of SCs in the BJP ruling states? No, never, not at all. ఓన్లీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఎస్సీ వర్గీకరణ ఉంది మిత్రులారా. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, అలాగే సిద్ధరామయ్య కర్ణాటకలో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ ఆఫ్షూట్స్ కాబట్టి వేరే ఎస్సీ వర్గీకరణ చేశారు. వేరే సబ్ క్లాసిఫికేషన్ ఇన్ బీజేపీ రూల్ స్టేట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, గుజరాత్ ఎక్కడ ఉంది మిత్రులారా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. వేరే ఇష్యూస్ లేవా? ఎస్సీ వర్గీకరణ అనే ఇష్యూ, వేరే విషయాల్లో మరి సోషల్ జస్టిస్ సబ్ క్లాసిఫికేషన్ అక్కర్లేదని చెప్పేసి ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ದಯವಿಟ್ಟು ಆಲಿಸಿ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ. ಈ ದೇಶದಲ್ಲಿ ಎಲ್ಲ ರಾಜಕೀಯ ಪಕ್ಷಗಳು ಎಸ್ಸಿ ಮೀಸಲಾದ ವರ್ಗೀಕರಣದ ನೆಪದಲ್ಲಿ ದಲಿತ ಸಮುದಾಯವನ್ನು ವಿಭಜಿಸುತ್ತಿದ್ದಾರೆ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ. ನಾವೆಲ್ಲರೂ ಒಟ್ಟಾಗಿದ್ರು ಇದು ಹೋರಾಡಬೇಕು, ಇಲ್ಲದಿದ್ದರೆ ನಾವು ಈ ದೇಶದಲ್ಲಿ ಅಸ್ತಿತ್ವದಲ್ಲಿ ಇರುವುದಿಲ್ಲ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ. ಎಸ್ ಡಾಕ್ಟರ್ ರತ್ನಾಕರ್, ವಿಲ್ ಯು ಲೈಕ್ ಟು ಆಸ್ಕ್ ಮೀ ದಿ ಕ್ವೆಶ್ಚನ್ಸ್? ఎగ్జిస్టెన్స్ 24 తర్వాత అసలు వర్గీకరణ మనం రీసెంట్గా జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత ఆల్రెడీ ప్రీవియస్గా అమల్లో ఉన్నటువంటి పంజాబ్, హర్యానాలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గారు చేశారు. తర్వాత కర్ణాటకలో సిద్ధరామయ్య చేశారు. ఎస్సీని విభజించడం పాసిబిలిటీ లేదని రాజ్యాంగ సవరణ రిజర్వేషన్స్ వల్ల ప్రజల్లో అదే చెప్తాడు, ప్రజల్లో కూడా అపోహ క్రియేట్ చేశారు. ఈ రోజున మనం ఇంత భారీ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి కారణం ఏంటంటే, సమాజంలో మీరు అన్నట్టుగా ఎస్సీలే కాకుండా మిగతా వర్గాలు కూడా ఉన్నాయి కదా. మీరు సూపర్ఫిషియల్గా చూస్తే రిజర్వేషన్లో ఒక స్టెప్ మామూలు ముందున్నారు కాబట్టి వాళ్ళే దోపిడీ చేస్తున్నారు, మిగతా వాళ్ళకి అందట్లేదు అనేటటువంటి ఒక రాంగ్ ప్రచారం జరుగుతుంది. ఎస్సీస్ అనేది కాన్స్టిట్యూషన్లో ఒక సబ్జెక్ట్ అని ఓవరాల్గా తీసుకుంటే జనరల్గా దేశంలో మంది అన్ని విషయాలన్నీ డామినేషన్ మాదిక సోదరులే కదా. కాంచీరామ్ గారు కానీ, మాయావతి కానీ, రామ్ సుధాకర్ దాస్ కానీ, ఎక్సీ మినిస్టర్ కానీ, బాబు అందరూ వాళ్ళే కదా. జనాభా పరంగా కానీ అన్నింటిలో డామినేషన్ మాదిక సోదరులే. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మేము ముందున్నమాట నిజమే. ఓవరాల్గా చూడాలంటారు. రాజ్యాంగంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇవ్వకూడదని ఎక్కడ ప్రొవిజన్ లేదు కదా. అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఉండదు. రిజర్వేషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే ఫ్యాక్టర్స్ మీద రాజ్యాంగం రిజర్వేషన్స్ ఇచ్చింది. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అనే దాని మీద రిజర్వేషన్ ఇవ్వకూడదని ఎక్కడా లేదు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఇవ్వచ్చని ఇచ్చింది. ఓపెన్ కాంపిటీషన్ నుంచి 10% రిజర్వేషన్ ఇచ్చారు. దానికి ప్రాబ్లం ఏంటి? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారు కదా. దీని ఫలితంగా ఈసీలు, ఎస్సీలు, ఎస్టీలు తీవ్రంగా నష్టపోతున్నారు. దేశవ్యాప్తంగా ఉద్యమం సాగుతుంది. కానీ దేశీయ మానవహారాడుగా మీ స్పందన నేను చెప్తున్నాను. స్పందన ఏంటి? అలా కాదు కదా. ఒక మాట వినండి. రాజ్యాంగ సవరణ చేశారు కదా. ఇట్స్ డెమోక్రటిక్ సెటప్, ఇట్స్ నాట్ డిక్టేటర్షిప్ కదా. పార్లమెంట్ లో ఎంపీలు అందరూ కూర్చుని రాజ్యాంగ సవరణ చేసి ఎకనామికల్ గా వీకర్ సెక్షన్స్ కి రిజర్వేషన్ ఇవ్వని రాజ్యాంగ సవరణ చేసినప్పుడు నష్టం మాట్లాడతారేంటి? రాజ్యాంగ సవరణ తీర్పు రాజ్యాంగ సవరణ మీద ఇవ్వలేదు. అదే చెప్తాను. ఒక మాట కాదు ఆమె కాన్స్టిట్యూషన్ ఏమిచ్చింది కోర్టు తీర్పు? ఎస్సీస్ అందరినీ ఒక లిస్ట్ లో చేర్చిన తర్వాత ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అనేది ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 14 వ్యతిరేకంగా ఉందని ఆ రోజు 2004లో వన్స్ చేర్చిన తర్వాత వాళ్ళందరూ ఒకటే, దే కాంట్ బి డివైడెడ్. అర్థమైంది కదా. రాష్ట్రాలకు లెజిస్లేటివ్ కాంపిటెన్స్ అంటారు. రాష్ట్రాలకు ఈ యొక్క చట్టం చేసే అవకాశం లేదు, రకాలు చట్టబద్ధంగా చేయడానికి అవకాశం లేదు. 2004లో చెప్పింది. ఇప్పుడు చేయొచ్చు అని చెప్పింది. ఈడబ్ల్యూఎస్ మీద మేము మాట్లాడుతున్నప్పుడు ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఇవ్వచ్చు అనేది రాజ్యాంగ సవరణ చేశారు కదా. ఇది కూడా వర్గీకరణ అనే దాంట్లో కూడా ఎస్సీలోనే ఉన్న ఎక్కువ మందిలో, బీసీలో ఏబిసిడి ఉన్నప్పుడు ఎస్సీలో కూడా వెనుకబడిన వర్గాలకి డివైడ్ చేయడం తప్పే ఉందని సరిగా వినండి. మొత్తం విలేకర్ సాధన అందరూ వినండి. మీరు అందరూ సరిగ్గా సబ్జెక్ట్ అడిగినా వినాలి. వెనకాల మంచి మాట చెప్పాం. చూడండి, ఇక్కడ దేశంలో సొసైటీ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 సెగ్మెంట్స్, టచబుల్స్, అన్టచబుల్స్. చూడండి, బ్రిటిష్ వాళ్ళు తయారు చేసింది టచబుల్స్, అన్టచబుల్స్. అన్టచబుల్స్ అనేది ఒక వర్గం, టచబుల్స్ అనేది ఒక వర్గం. ఈ అన్టచబుల్స్ అందరినీ అండర్ ది కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ వాట్ ఇస్ దట్ అన్టచబిలిటీ. ఈ అంటరాని కులాలందరూ కూడా కులపరంగా వేరైనప్పటికీ, సమాజంలో పోయినప్పటికీ వీళ్ళందరూ ఒకటే అని బ్రిటిష్ గవర్నమెంట్ వాంటెడ్ ది క్రియేటెడ్ ద కాన్స్టిట్యూషనల్ ఫిక్షన్ ఆఫ్ యూనిటీ అండ్ యూనిఫార్మిటీ. బ్రిటిష్ వాళ్ళు తయారు చేశారు ఎస్సీ ఎస్టీ లిస్ట్ అనేది. మీరు అన్నట్టుగా ఏబిసిడి వర్గీకరణ బీసీలో ఉంది, ఓకే కాదంటలేదు. బీసీ సోదరులు ఉన్నారంటే వారు బ్రతుకు తెరువు లేకపోతే ఏదో ఒక ఇడ్లీ దుకాణమో ఒక కొడియో పెట్టుకుంటే దే ఆర్ పెర్మిసిబుల్ అండ్ యాక్సెప్టబుల్. ఒక మాదిగా నేను బతకలేకపోతున్నాను, సబ్సిస్టెన్స్ వే ఆఫ్ లైఫ్ నాకు లేదని పోతే, ఈవెన్ ఇన్ ద సిటీస్ ఒక ఇడ్లీ దుకాణం, ఒక బజ్జీ షాపు పెట్టుకుంటే నోబడి వెల్కమ్. ఎస్సీస్కి ఉన్నటువంటి ఏకైక అవకాశం ప్రొవిజన్ ఓన్లీ రిజర్వేషన్ మాత్రమే. లైవ్లీహుడ్
బీసీలకు అది లేదు. బీసీస్ ఆర్ డిఫరెంట్ ఇష్యూస్, ఎస్సీస్ అనేది డిఫరెంట్ ఎంటిటీ. అదే జస్టిస్ జీవన్ రెడ్డి గారు మండల కమిషన్ తీర్పులో ఇచ్చారు. ఐబీసీ వర్గీకరణ ఎస్సీలకు కుదరదు, బీసీలకే వర్తిస్తుంది. ఎస్ విజయనగరం నుంచి వచ్చాను. మా ఇంటికి పోయి 2 months అయింది.